నిత్యదేవుని పరిచయం. ఈయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు. పార్ట్ 4. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూ ఉన్న వారందరికంటే అతి భయంకరుడు. ఆకాశము కంటే అత్యున్నత అధికారమును, భీకరత్వమును ఆయనకు తోడయున్నవి. ఆయన కోపము అగ్నివలె మండును. ఆయన దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాడు. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఆయన కోపము త్వరగా రగులుకొనును. పక్షపాతము లేక న్యాయమును బట్టి ఆయన జనులకు తీర్పు తీర్చును. దేవుడు ఆకాశమందు గర్జన చేయును. ఉరుము ధ్వని వంటి బలమైన స్వరముతో ఆయన గర్జించును. ఆయన సెలవీయగా ప్రచండమైన సుడిగాలితో తుఫాను పుట్టును. ఆయన కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురిపించెను. ఆయన రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు కురిపించెను. దుష్టులపై ఆయన మండుచున్న నిప్పులను రాలజేయును. ఒకడు భూమిని దున్నుచూ దానిని పగులగొట్టునట్లు ఆయన భూమిని పగులగొట్టును. ఆయన బాహువు చాచి పర్వతములను కొట్టగా అవి వణికి బద్దలగును. ఉగ్రత కలిగి పర్వతములను బోర్లద్రోయువాడు ఆయనే. ఆయన దేశమును కంపింపజేయగా లోకము అందరి నివాసులందరూ భయముతో వణుకుదురు. ఆయన బలము వలన సముద్రమును రేపును. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపగా రాజ్యములు కంపించెను. ఆయన కునుకడు, నిద్రపోడు. రాత్రి పగటి వలె ఆయనకు వెలుగుగా ఉన్నది. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నది. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేదు. ఆయన మహావివేకి. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. 1000 ప్రశ్నలలో ఒకదానికైనను ఏ నరుడును ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన భూమిని చూడగా భూమి వాణికి కంపించెను. భూమిని దాని స్థలములో నుండి కదిలించి దాని స్తంభములు ఆదరచేయువాడు ఆయనే. మేఘములు ఆయన పాదధూళిగా ఉన్నవి. నరుల పాపములే ఆయన ముఖమును మరుగు చేసెను. ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా సూర్యుడు ఉదయింపడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ స్వరూపమును ఆయనకు సాటి చేయుదురు? ఆయనను పోలియున్నవాడు ఎవడు? మరుగైన చోటన ఆయన మాటలాడలేదు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన దేవుడే నిజమైన దేవుడని. ఈయనకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. ఈయన తర్వాత ఏ దేవుడును నిర్మింపబడకూడదు. ఆకాశమందు ఆయన తప్ప వేరే దేవుడు లేడు. దేవుని మరచువార్లారా, ఎంతకాలము మీరు అన్యాయముగా తిరుగుతురు? చెవులను కలుగజేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? బహుకాలము నుండి ఆయన మౌనముగా ఉండినందుననే గదా మీరు ఆయనకు భయపడుటలేదు?
దేవుని బాహుబలము ఎరుగకయే ఆయనను తిరస్కరించితిరే. దేవునికి కోపము పుట్టించకుడి, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. ఆయన కోపపడిన ఎడల ఆయన ముందు నిలవగలవాడు ఎవడు? ఆయన కోప దినము అతి భయంకరము, దానికి తాళగలవాడెవడు? మనుషులందరి ఆత్మలు ఆయన వశమున ఉన్నవి. పాపము చేసి ఆయన చేతి నుండి తప్పించుకొనగలవాడు ఎవడు? న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై దేవుడు వేంచేసియున్నాడు. దేవుడు అంత్యదినమున భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపచేయును. దేవుడు గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయమొంది అదురును. ఆయన అంతరిక్షమును దిగజారజేయును. ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయును. దేవుని స్వరము ఎవరు వినగలరు? ఆయన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవును. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యమును చుట్టును. అసాధ్యమైనది ఏదియూ ఆయనకు లేదు. మహోగ్రత గలవాడై ప్రచండ కోపము చేత తల్లడింపజేసి 1 నిమిషములోనే కూలి తుత్తునీయులుగా చేయును. జీవము గల దేవుని స్వరూపము చూచి ఏ నరుడు బ్రతుకగలడు? ఆయన చేతిలో పడుట అతి భయంకరము. ఆయనకు భయపడని వారు సజీవులుగా 1 క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కరించువాడు కాడు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. దేవుడు మనుషుల దోషముల విషయమై దయ కలిగి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఎందుకనగా ఏ ఒక్కడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై దయచూపుచు దేవుడు ఆలస్యము చేయుచున్నాడు. దేవునికి భయపడు వారికి రక్షణ సమీపముగా ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.